చంటి పిల్లగాన్ని సొంత ఇంటికి అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య దగ్గరికి తీసుకొని వెళ్తే ఇంటి ముందున్న కనీసం నన్ను మందలించలేదు, ఇంట్లోకి రమ్మనలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. నన్ను భిక్షగతలా చూసిర్రు. నాకు ఓకే, కానీ సొంత మనవడు గింత ప్రేమ అభిమానం లేకుండా వాడిని కూడా అట్లనే ఇంటి బయట కుక్కని నిల్చోబెట్టారు. నాయనమ్మ తాతయ్యకి ప్రేమ ఉండదా మన వాళ్ళ మీద? ఈ అవమానం మాత్రం నేను చచ్చే వరకు మర్చిపోలేను. నన్ను ఎప్పుడు అట్లనే అవమానిస్తారు. దానికన్నా నా కన్న కొడుకుని అవమానించరు. భిక్షగత్త పిల్లలు బజార్లో పోతున్న దగ్గరికి తీసుకుంటారు. సొంత మనవడు కనీసం చూడ్డానికి కూడా దగ్గరికి రాలేదు. బజార్లో ఎదురుగా నిల్చోబెట్టి ఈ బాధ, ఈ పాపం మాత్రం మీకు ఎప్పటికీ పోదు. ఈ పాపం ఎప్పటికి వదిలిపెట్టదు. కన్న తండ్రి అయ్యాడు నువ్వన్న కనీసం తప్ప చెప్పకుండా వాళ్ళకి సపోర్ట్ మాట్లాడడం చాలా ఘోరమైన విషయం. అది కన్న తండ్రి బిడ్డ పరుగుకు వెలివేయకపోతే ఎవరిస్తారు ప్రపంచంలో? గుండెల్లో నొప్పి అంత బాధగా ఉంది. నా బిడ్డకి అవమానం నేను భరించలేకపోతున్నా. తల్లి బ్రతికుండగా నా బిడ్డని ఇట్లా అవమానిస్తే ఏ తల్లి కూడా భరించలేదు. ఇది చూసే కన్నా నేను చచ్చిపోయిన సంతోషంగా ఉంటుండేదాన్ని. కానీ నేను ఉన్నప్పుడు నా బిడ్డకి ఇట్లాంటి దుర్గతి పడితే నేను చేస్తే అసలు వాడిని చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అవమానాన్ని తట్టుకొని ధైర్యంగా నిలబడే శక్తినివ్వాలి. ఈ వీడియో చూసినప్పుడన్నా సిగ్గులేని దాన్ని గుర్తు